హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ వీడియోలను పూర్తిగా చూడండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చర్చించుకుందాం. రెగ్యులర్గా మానవ జీవితంలో ఆహారం ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. ఈ ఆహారం ద్వారానే మానవ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ ఆహారం మనం తీసుకునే దాంట్లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఫైబర్. దీనినే తెలుగులో పీచు పదార్థం అని అంటారు. ఈ పీచు పదార్థం చాలా ముఖ్యమైనది మరియు మానవ జీవ మరియు జీర్ణక్రియలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణం అవటానికి మరియు మన యొక్క తిన్న వ్యర్థాలు సాఫీగా బయటకు విసర్జించడానికి ఈ ఫైబర్ ఎంతో ముఖ్యమన్నమాట. ముఖ్యంగా పేగు ఆరోగ్యానికి ఈ ఫైబర్ చేసే ఎనలేని కృషి మనం ప్రశంసించవచ్చు. ఈ ఫైబర్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? చాలా మంది ఫైబర్ లేక పీచు పదార్థం తినక చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ముఖ్యమైనది ఎమరాయిడ్స్ అంటారనమాట. తెలుగులో చాలా మంది మరియు వాడుక భాషలో పైల్స్ అని అంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటివి చాలా మనిషికి ఇబ్బంది కలిగించే వంటి చిన్న చిన్న రోగములే అయినా కూడా ఈ పీచు పదార్థం తినపోవడం వలన ఇవి వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మన జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. కాబట్టి దీని గురించి ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. నిపుణులు ఏం చెప్తున్నారో దీని గురించి ఇప్పుడు చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం 2020లో పెద్దలకు 20,000 కిలో క్యాలరీలకు 30 గ్రాముల రోజువారీ ఫైబర్ అందించాలని సిఫార్సు చేసింది. అదేవిధంగా 1 నుంచి 3 సంవత్సరాల చిన్నారులు 15 గ్రాములు, స్కూల్కి వెళ్లే పిల్లలకు 20 గ్రాములు, హై స్కూల్కి వెళ్లే విద్యార్థులకు 25 గ్రాముల చొప్పున ప్రతిరోజు ఫైబర్ అందాలి. యుఎస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆహార మార్గదర్శకాల ప్రకారం చూస్తే సాధారణంగా 50 ఏళ్ల లోపు మహిళలు 25 నుంచి 28 గ్రాములు, పురుషులు 31 నుంచి 34 గ్రాములు ఫైబర్ ప్రతిరోజు తీసుకోవాలి. మీ ప్లేటులో ఈ స్నాక్స్ ఉండేలా చూసుకోండి. ఉదయం అల్పాహారం బదులు ఓట్స్, చియా పుడ్డింగ్ తీసుకోవచ్చు. ప్లేట్లో బాదం, పిస్తా, స్నాక్స్ల తొక్కు తీయని కీర, యాపిల్స్, క్యారెట్స్, బ్రకోలీ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్ళు, శనగలు, రాజ్మా, మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలు, అవిసె, సబ్జా, గుమ్మడికాయ గింజలు, మెంతులు, వేరుశెనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బీన్స్, బఠానీలు, అవకాడోలో పీచు బాగా లభిస్తుంది. కాబట్టి ఇటువంటి పదార్థాలు తిని మన యొక్క జీర్ణక్రియ, ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన గట్ బాగుంటేనే, అంటే మన జీర్ణక్రియ బాగుంటేనే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. కాబట్టి మనం ఫైబర్ మంచిగా తీసుకుందాం. అలాగే సిఫార్సు చేసిన ఫైబర్ కంటే అదనంగా శరీరంలోకి వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ప్రతి వారం దినచర్యలో అత్యధికంగా ఫైబర్ ఉన్న ఆహారం ఒకటి చేర్చుకుంటూ రావాలి. శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి క్రమంగా రోజువారీ ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మంచిగా ఫైబర్ ఉన్న పదార్థాలను తిని మీ జీర్ణక్రియను, మీ గట్ హెల్త్ను కాపాడుకుని మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.